ఎర్రగొండపాలెం పట్టణ మేజర్ పంచాయతీ కార్యదర్శి ఈదుల రాజశేఖర్ రెడ్డి విధి నిర్వహణలో అలసత్వం వహించడం, అంతులేని అవినీతికి పాల్పడడం, పంచాయతీ నియమ నిబంధనలు పాటించకపోవడంతో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎర్రగొండపాలెం పట్టణం పంచాయతీలో సర్వే నెంబర్ 58/1లో జరిగిన గోల్మాల్ వ్యవహారంలో అవినీతి పాల్పడినట్లు రుజువు కావడంతో సస్పెన్షన్ వేటు పడింది. వాస్తవంగా గతంలోనే సస్పెండ్కు గురి కావాల్సింది తనకున్న పలుకుబడితో సస్పెండ్ కాకుండా ఆపుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎట్టకేలకు బుధవారం సాయంత్రం సస్పెండ్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కార్యదర్శి సస్పెన్షన్ ఉత్తర్వులు ఎంపీడీఓ, డీపీఓ పంపారు. ఎర్రగొండపాలెం మేజర్ పంచాయతీ కార్యదర్శిగా గత 6 సంవత్సరాలుగా ఎర్రగొండపాలెంలో విధులు నిర్వహిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి మంత్రికి అనుచరుడిగా పేరు గడించి నియోజకవర్గ స్థాయిలో చక్రం తిప్పి మంత్రికి తల్లో నాలుకలాగా మారి రాజకీయంగా యథేచ్ఛగా పలు కార్యక్రమాలను నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం మారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అతనే ఇక్కడ కార్యదర్శిగా కొనసాగుతుండటంతో తెలుగుదేశం పార్టీలోని 2వ గ్రూపుకు చెందిన వారికి రుచించక 5 ఏళ్లలో కార్యదర్శి అవినీతి చిట్టాను రాష్ట్ర పార్టీకి పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అతను చేసిన తప్పిదాల చిట్టా పుంఖాలుగా ఉండడంతో ఆ తప్పిదాలు మెడకు చుట్టుకోవడంతో సస్పెండ్కు గురయ్యాడు.